హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇదిగోండి మా పాప ఏదో చెప్పదు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, నేను ఎలా చేశానో చూడండి. ముగ్గు పెట్టి గడపకు పూజించి పసుపుతో బొట్లు పెట్టి తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకొని స్టవ్కి మొత్తం పసుపు కుంకుమతో పెట్టి పొంగల్కి సిద్ధం చేసుకుంటున్నాను. ఒక పక్క పొంగల్ చేస్తూనే ఇంకో పక్క పటాలకి పూలు అన్నీ పూజలు అన్నీ చేస్తూ ఉన్నాను. ఒక పక్క ఇది ఇక్కడ పొంగల్ చేస్తూ కూడా అక్కడ మా యజ్ఞేమో ముగ్గులు వేయడం అట్లా ఏదో ఒకటి పని చేస్తూ ఉంటుంది. అంతలేక అక్కడైతే యజ్ఞ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. నాకు ఏదో ఒకటి పడుతూ ఉంటుంది పని. అంతలేకే పొంగు వచ్చేసింది. పొంగుకి తర్వాత పొంగల్ చేశాను. బెల్లం వేసి బెల్లం పొంగల్ చేశాను నేను. తర్వాత అంతలోకి పటాలకి అంతా పెట్టుకొని పూలు అన్నీ పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను. అవునా, దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకొని పొంగల్కి నైవేద్యం పెట్టి దేవుణ్ణి ఇలా చేసుకొని ఇలా నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలకి ఇంతకుముందే నీళ్ళు పోసేసాను, స్నానం అయిపోయింది. అందుకే రెడీ చేయడానికి వచ్చాను. రెడీ చేశాను చిన్న పాపని. పాప ఇద్దరికి నేనే డ్రెస్ కుట్టాను. ఇది చిన్న పాప, పెద్ద పాప ఏమో అక్కడ ముగ్గేస్తూ ఉండింది బయట. ఏదో ఒకటి చెడగొడతా ఉంటుంది, ఏదో ఒకటి వేస్తూ ఉంటుంది. నేను వేస్తాను అంటది. చాలా వరకు ఆ పాపే పొద్దున్నే 5 గంటలకల్లా లేచి అన్ని పనులు చేసింది కూడా ఆ పాపే. అంటే ఏదో ఒక పని చేయాలంటే హెల్ప్ చేయడానికి ఇష్టపడుతుంది. ఆ పాపని మళ్ళీ రెడీ చేశాను. యజ్ఞకి ఇలా రెడీ చేసి నచ్చిందా ఫ్రెండ్స్ మా పాప? మీరు ఎలా కంప్లీట్ చేశారో చెప్పండి. మాకున్నంతలో మేము బాగానే చేసుకున్నాం.